హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ శ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. దీనిలో ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మనకు దీనిలో తెలియజేయడం జరుగుతుంది. ఈసారి మనం చూసినట్లయితే ఎస్ఎస్జిడి ఎగ్జామ్ చాలా వరకు కష్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా నెగిటివ్ మార్క్స్ అనేది చాలా వరకు తక్కువ ఉన్నది. అందరికీ చాలా వరకు బాగానే మార్క్స్ వచ్చినాయండి. కానీ మనం ఈసారి మొత్తం ఇండియా వైజ్ చూసుకుంటే కట్ ఆఫ్ ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జనరల్ కేటగిరీ చూసుకున్నట్లయితే 138 నుండి 148, కానీ ఇది చాలా వరకు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. అలాగే ఓబీసీ వాళ్ళకేమో 135 నుండి 145 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ తగ్గే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఎందుకనగా ఇప్పుడు మనం కట్ ఆఫ్ వచ్చినాక చాలా వరకు ఈవెంట్స్ కూడా పోరు. తర్వాత కట్ ఆఫ్ చాలా వరకు తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అండ్ ఎక్సెప్ట్ రీజన్ వాళ్ళకు 69 నుండి 79 వరకు ఉంటుంది. ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వాళ్ళకేమో 133 నుండి 143 వరకు ఉన్నాయి. ఇంకా చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే అందరూ ఈవెంట్స్కు చాలామంది వరకు పాల్గొనరు. తర్వాత చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకు 127 నుండి 135 అంతేమి ఉండదు, కానీ 110 నుండి 120 వరకు ఉండవచ్చు బహుశా మన ఇండియా మొత్తంలో చూసుకుంటే. ఇది కేవలం సిఎస్ఎఫ్ వాళ్ళకి మరియు బిఎస్ఎఫ్ వాళ్ళకైతే వేరే కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఎస్టీ వాళ్ళకైనా 110 నుండి 127 వరకు ఉండొచ్చు. ఎందుకంటే ఇది 170 నుండి 127 ఉంది, కానీ మన 110 నుండి 127 ఉన్నది. ఇక చూసుకున్నట్లయితే ఇంకా మన ఎస్ఎస్జిడి రిజల్ట్ అనేది మే ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మా ఛానల్ని ఫాలో అవుతుంటే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. జై హింద్.